నీకు ఏమంటే ఇష్టం? నీకు ఏ పనైతే ఇష్టమో మొదట ఆ పని ఏంటో తెలుసుకో. ఆ పనిని ప్రతిరోజు చెయ్యి. ఆ పనిని చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి. విజయం తర్వాత వస్తుంది. నీ ఇమాజినేషన్ని యూజ్ చెయ్యి. నువ్వు అనుకున్న దాన్ని పేపర్పై రాయి. నీ ప్రతి ఒక్క ఆలోచనకు ఒక రూపాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చెయ్యి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకో. వాటిని సాధించావా? అయితే ఇంకా ఎక్కువ లక్ష్యాలను పెట్టుకో. మనం చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు మనకి పెద్ద పెద్ద కలలు ఉంటాయి, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు అయ్యాక అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకో. నిన్ను నువ్వు పూర్తిగా నమ్ము. ఇతరులను పట్టించుకోకు. మనం ఆడే ఆట పెద్దదిగా ఉండాలి. అందరికీ నచ్చినట్లు బతకాలంటే ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. నీకు నచ్చినట్లు నువ్వు బతకడం నేర్చుకో. నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకుంటూ నీ ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ముందు నీ ప్రాసెస్ని నువ్వు నమ్మాలి. కొన్ని సమయాలలో నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా నీకు ఫలితం రానప్పుడు, నువ్వు ఎంత నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నా నువ్వు ముందుకు వెళ్ళనప్పుడు నీ మనసు నిన్ను ఇలా అడుగుతుంది, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఫలితం రాకపోయినా దీన్ని చేయవలసిన అవసరం ఏంటి? ఆ సమయంలో నువ్వు ఓపికగా నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నావంటే నీ కన్సిస్టెన్సీ అలాగే నీ డిసిప్లైనే నిన్ను పర్వతం ఎత్తుకు చేరుస్తాయి. నీ ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపకు. నువ్వు అనుకున్నది సాధించేంత వరకు ఎక్కడ ఆగకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్న స్థానానికి నువ్వు చేరుకున్న తర్వాత కూడా నీ ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపకు. ఇంకా నేర్చుకో, ఇంకా నిన్ను నువ్వు పుష్ చేసుకో, ఇంకా పైకెదుగు. ప్రతిరోజు నీకు నువ్వు పెట్టుకున్న ఆ లిమిట్ని దాటే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఒక ఆర్మీ సోల్జర్ కావాలనుకున్నా, ఒక ఇంజనీర్ కావాలనుకున్నా, ఒక లాయర్ కావాలనుకున్నా, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నా, నువ్వు అక్కడికి చేరుకోవడానికి వెళ్తున్న మార్గం, నువ్వు ఆ పదవికి అర్హుడువో కాదో తేల్చే ఒక పరీక్ష. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నీకు తెలియనట్లయితే నువ్వు నీ జీవితం అంతా ఒక లూప్లో బతికేయాల్సి వస్తుంది. ఇంకొకరి కలల కోసం పని చేస్తూ బతికేయాల్సి వస్తుంది. నువ్వు ప్రతిరోజు నువ్వు అనుకున్న లక్ష్యం కోసం ఏం పని చేస్తున్నావు? ఆ పని చేయడం వల్ల నువ్వు నీ లక్ష్యం కోసం ఎంత ముందుకు వెళ్తున్నావు? నువ్వు ప్రతిరోజు ఏం నేర్చుకుంటున్నావు అన్నది నువ్వు తెలుసుకోలేదు అంటే నువ్వు అస్సలు ఏమీ సాధించలేవు. ఈ ప్రపంచం నిరంతరం ఎదుగుతూనే ఉంటుంది, ముందుకు వెళుతూనే ఉంటుంది. ఆ ఎదుగుతున్న ప్రపంచం నుంచి నువ్వు నీ ఎదుగుదల కోసం ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ నువ్వు కూడా ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. ఒక్క రోజులో విజయం దక్కాలి అని ఎప్పుడు ప్రయత్నించకు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ముందుకు వెళ్ళే ప్రయాణంలో ఎప్పుడు నిన్ను నువ్వు కోల్పోకు. ఫ్యామిలీలో అందరితో సరదాగా ఉండు, సంతోషంగా ఉండు, కొంత డబ్బుని సేవ్ చేసుకో. జీవితం చాలా పెద్దది. నువ్వు ఒక సింపుల్ నిజాన్ని తెలుసుకో, నీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కటి, ఇండ్లు, కార్లు, షాపులు, ప్రతి ఒక్కటి మనిషి నిర్మించిందే. నువ్వు కూడా మనిషివే. ఈ ప్రపంచంలో నీకన్నా తెలివైన వాడు ఎవ్వడూ లేడు. మీలో ఎంతమందికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయి? చిన్ననాటి మెమరీస్, అది మనకు హ్యాపీనెస్ మాత్రమే తెలిసిన సమయం. ఆ చిన్నతనంలో సరదాగా ఉండే ఒక్కొక్క మూమెంట్లో అంతులేని ఆనందం, స్వచ్ఛమైన ఆనందం ఉంటుంది. మన స్వచ్ఛమైన నవ్వు మన కంటికి మన లోపల ప్రపంచం మరియు మన బయట ప్రపంచం. ఆ సమయంలో ప్రతిదీ ఆనందంతో నిండి ఉంటుంది. నువ్వు అనుకున్న లక్ష్యానికి నువ్వు చేరుకుంటావు. నీ విజయం కోసం నువ్వు ప్రయత్నించు. కానీ నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీలో ఉన్న ఆ చిన్న పిల్లాన్ని ఎప్పుడూ కోల్పోకు. ఆనందంగా నీ ప్రయాణంలో ముందుకు వెళ్ళు. స్టెప్ బై స్టెప్ అడుగు వెయ్యి. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు.